ఈరోజు మన డిడ్యూనోలో మనం కోరల్ రీఫ్స్ గురించి తెలుసుకుందాం. కోరల్ రీఫ్స్ ని పగడపు దీవులు అని కూడా అంటారు. ఇవి కాల్షియం కార్బోనేట్ తో సముద్రపు ఒడ్డుకి సీషోర్ కి దగ్గరలో ఏర్పడి చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. ఈ దీవులు దాదాపు 10,000 ఇయర్స్ బ్యాక్ ఏర్పడ్డాయి. ఇవి 90% ఇండో పెసిఫిక్ రీజన్ లోనే ఉన్నాయి. ఇవి ట్రాపిక్ అండ్ సబ్ ట్రాపికల్ ఏరియాస్ లోనే ఏర్పడతాయి. మొత్తం సముద్రాలలో ఈ దీవులు 0.1% మాత్రమే ఉన్నాయి. సముద్రపు జీవుల్లో మెరైన్ స్పీసెస్ లో దాదాపు 30% వీటిలోనే జీవిస్తున్నాయి. ఎందుకంటే ఈ వెదర్ స్పీసెస్ కి కంఫర్టబుల్ గా ఉంటుంది. ప్రపంచంలోనే అతి పొడవైన పగడపు దీవులు ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ సీషోర్ దగ్గర ఉన్నాయి. ఇది దాదాపు 2600 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మన ఇండియాలో ఉన్న లక్షద్వీప్స్ కూడా కోరల్ రీఫ్సే. ప్రపంచంలో దాదాపు 100 దేశాల్లో కోరల్ రీఫ్స్ ఉన్నాయి. వీటి విలువ సంవత్సరానికి కొన్ని వేల కోట్లు. అందుకే మనుషులు వీటిని డిస్ట్రాయ్ చేస్తున్నారు. సుమారు 30% కోరల్ రీఫ్స్ ఇప్పటికీ కనుమరుగయ్యాయి. ప్రపంచంలో 45 కోట్ల మంది ఈ కోరల్ రీఫ్స్ లోనే జీవిస్తున్నారు. ఈ కోరల్ రీఫ్స్ లో చాలా మినరల్స్, అంతేకాక ముత్యాలు, ఇంకా ఎన్నో రకాల రంగురంగుల రాళ్లు లభిస్తాయి. కోరల్ రీఫ్స్ ని 1842 ఇయర్ లో చార్లెస్ డార్విన్ కనుగొన్నారు. చూడ్డానికి ప్లెజెంట్ గా అందంగా కనిపించే ఈ కోరల్ రీఫ్స్ ఎక్కువ బయోడైవర్సిటీ స్పాట్స్. వీటిలో ఎక్కువగా చేపలు, పీతలు, రొయ్యలు, మొలస్కా వంటి సీ క్రియేచర్స్ జీవిస్తాయి.